దీక్ష అరుణ్ల పెళ్లి విషయంలో ఇంట్లో మెహందీ ఫంక్షన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఇక దగ్గరుండి మరి చామంతి అయితే దీక్ష చేతికి గోరింటాకు పెడుతూ ఉంటుంది. గోరింటా పూచింది కొమ్మ పూసింది అంటూ చామంతి పాట పాడుతూ గోరింటాకు పెడుతూ ఉంటే హర్ష ఇదంతా చూస్తూ చామంతి వైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ప్రేమ్ అయితే మెట్లపై కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. గోరింటాకు పెడుతున్న చామంతి వైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక రమాదేవి అయితే ఆ మెహందీ ఫంక్షన్ చూసి చాలా ఆనందంగా ఉంటుంది. అరుణ్ రోజా ఇద్దరు కూడా గదిలో కూర్చొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. అరుణ్ అయితే చాలా ప్రేమగా రోజా వైపు చూస్తూ ఉంటాడు. రోజా అయితే ఇంకా ప్రేమ చూపిస్తూ అరుణ్ చేతికి గోరింటాకు పెడుతూ ఉంటుంది. అప్పుడే రమాదేవి అసలు అరుణ్ ఎక్కడ కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది. ఫోన్ చూసుకుంటున్న ప్రేమ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను మామ్ అని ప్రేమ అంటాడు. అలా అరుణ్ అయితే ఒక చేతికి రోజాతో గోరింటాకు పెట్టించుకుంటాడు. ఆ చేతిని ఎవరికి చూపించడు. వెనక్కి పెట్టుకుంటాడు. హాల్లోకి వస్తాడు. ఏంటి మామ్ అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు కూడా గోరింటాకు పెట్టించుకోవాలి కదరా, ఇంకా ఏంటి పెట్టించుకోకుండా అలాగే నిలబడి ఉన్నావు, వచ్చి కూర్చో, నీకు కూడా గోరింటాకు పెడతారు అని రమాదేవి అంటుంది. అలాగే మామ్ అని వేరొక చేతిని దాచిపెట్టుకుంటాడు. ఇంకొక చేతికి చామంతి చేత అరుణ్ గోరింటాకు పెట్టించుకుంటూ ఉంటాడు. ఇక అరుణ్ అయితే గోరింటాకుని కడుక్కోగానే తన అరచేతిని చూసుకుంటాడు. అరచేతిలో గోరింటాకు పండింది మొత్తం కూడా చూసుకుంటాడు. చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి రోజా నాకు గోరింటాకు పెట్టమంటే ఇలా రోజా పువ్వుని అరచేతిలో వేసింది అని అరుణ్ అయితే చాలా కంగారు పడుతూ చూసుకుంటూ ఉంటే దీక్ష ఆ డిజైన్ చూస్తుంది. అత్తయ్య బావ చేతికి ఏం డిజైన్ ఉందో ఒకసారి చూడండి అత్తయ్య అని అరుణ్ చేతిని పట్టి లాగి మరి రమాదేవి ముందు చూపిస్తూ ఉంటుంది. అరుణ్ చేతిలో ఉన్న రోజా పువ్వు డిజైన్ చూసి రమాదేవి అయితే కోపంగా మండిపడుతూ ఈ డిజైన్ నీకు పెట్టింది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో అరుణ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు.